రాష్ట్రంలోని మున్సిపాలిటీలను గ్రోత్ హబ్బులుగా మార్చనుంది తెలంగాణ ప్రజాప్రభుత్వం. హైదరాబాద్ మహానగరంతో మున్సిపాలిటీలను అనుసంధానం చేయనుంది. హైదరాబాద్ కు వచ్చే కంపెనీలను రాష్ట్రంలోని టైర్ 1, టైర్ 2 సిటీలకు మున్సిపాలిటీలను విస్తరించనుంది. తద్వారా 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ సాధనే లక్ష్యంగా వేగంగా అడుగులు వేస్తుంది ప్రజాప్రభుత్వం. మున్సిపాలిటీలను గ్రోత్ హబ్బులుగా తీర్చిదిద్దేందుకు 138 మున్సిపాలిటీలకు 2780 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు మున్సిపాలిటీల సుందరీకరణ కూడా జరగనుంది. హైదరాబాద్ కు వచ్చే కంపెనీలను ఆయా రంగాల వారీగా మున్సిపాలిటీలకు విస్తరించనుంది. అందులో భాగంగా ప్యూర్, రేర్ విధానాన్ని అమలు చేస్తోంది. ORR లోపలి భాగంలో ఉండే క్యూర్ వ్యవస్థకు అనుసంధానంగా పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ ప్యూర్ వ్యవస్థను సమగ్రాభివృద్ధి చర్యల్లో భాగంగా రూరల్ అగ్రికల్చరల్ రీజియన్ ఎకానమీ రేర్ వ్యవస్థను తీసుకొచ్చింది. రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న ఈ విధానం పట్ల కంపెనీలు సానుకూలంగా స్పందించాయి. గత డిసెంబర్లో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పలు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న రేవంత్ సర్కార్ దావోస్ సదస్సులు, అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా వనరుల సద్వినియోగం, సత్వర సేవలు తదితర అంశాలను వివరించింది. దీంతో పలు కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించాయి. మొత్తం మీద రానున్న కాలంలో హైదరాబాద్ మహానగరాన్ని మరింత అభివృద్ధి చేయడంతో పాటు మున్సిపాలిటీల్లో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటోంది రేవంత్ ప్రజాప్రభుత్వం.